జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం మాజీ మంత్రి వెల్లు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా మహిళలకు ఉచిత రవాణా, గృహాలకు 200 వరకు ఉచిత యూనిట్ల విద్యుత్ సిలిండర్, 500కే సన్న రకాలకు 500 బోనస్ అందిస్తోంది. ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావించడం లేదు. కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 21,000 కోట్లతో రుణమాఫీ చేశాం. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కల్లంకాడ వడ్లు తూకం వేయడానికి తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఈ ఏడాది 45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. గత ఏడాది కేవలం 30 లక్షల ధాన్యం సేకరణ చేశారు. కాదు ఏముంటుందంటే మ్యాంగో తిరిగి ఒక మంగు కూడా చిన్న కాయ ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే నాణ్యత చెప్పని వేరే అధికార ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నాను బాబు. నేను యువర్ రైట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ. మీతో నేను విభేదిస్తున్నాను బాబు. వీళ్ళ మా లాంటి వాళ్ళం ఏదైతున్నదో మేము పత్రికాముఖంగా దీన్ని మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పారంటే మేము రైతాంగానికి ఎంత న్యాయం జరగాలి. ప్రభుత్వం ఇంత కమిటెడ్ పనిచేస్తుంది. ప్రభుత్వం కమిటెడ్ పనిచేస్తుంది. డే టు డే రివ్యూ అవుతుంది. సీఎం గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు డే టు డే రివ్యూ చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ రివ్యూ చేస్తున్నారు. సివిల్ సప్లై శాఖ రివ్యూ చేస్తున్నారు. అయినా మార్కెటింగ్ అధికారంలో చలనం లేకపోవడం దురదృష్టం అని చెప్పి అంటున్నాం. మార్కెటింగ్ శాఖ అధికారంలో చలనం లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి అంటున్నాం. ఇప్పటికైనా ఏదైతుందో ఆర్డీఓ గారిని ఏదైతుందో ప్రత్యేకంగా ఒక 15 రోజులు వారి విధులు, ఈ మ్యాంగో ట్రేడింగ్ నిర్వహణపై అజమాయిషీ పర్యవేక్షణను గమనించే విధంగా వారికి బాధ్యత అప్పగించాలని చెప్పని కూడా మీరు చెప్పింది. నిర్లప్తత, నిర్లక్ష్యం, యువర్ కొల్యూషన్. నేను చివరికి ఏదైతుందో ట్రేడర్స్ మధ్య ఏదైతుందో విభేదాలతో వాళ్ళే నిరసన కార్యం చేసే పరిస్థితి ఏర్పడ్డది. కామన్ ప్లేస్ గుర్తింపు చేసి ఆ కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మీరు ఆక్షన్ చేయాలి. అట్లా కాకుండా ఇది ఎవరి దుకాణంలో వాడే నేను టెండర్ పెట్టుకుంటా అంటే నువ్వెందుకే ఇక. ఇప్పుడు మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో 4 రూపాయలు దానికి నిర్దిష్టంగా పేర్కొనబడ్డది. ఆక్షన్ లో ఏదైతుందో వాళ్ళు దే ఆర్ కలెక్టింగ్ 10 రూపీస్. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇది ఎక్కడ చేయాలంటే మరి మా ముందుకు ఎవరు వస్తలేరు సార్ అని అంటారు. ఇంత పారదర్శిగా కొనసాగుతుంది, దయచేసి గమనించండి అని చెప్పండి. బేసికల్ సూట్ అనేది ఏదైతే ఉందో మ్యాంగో నాణ్యత లోపిస్తుంది. దానికి బదులుగా ఏదైతుందో సూట్ తీస్తాం. సూట్ అనేది ఏదైతే ఉందో నాణ్యత లోపిస్తే ఆ నాణ్యత ప్రమాణాల భర్తీకి ఏదైతుందో సూట్. ఈ సూట్ అనేది కామన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే ఆ నాణ్యత ప్రమాణాలను భర్తీ చేయడానికి దానికి ఒక 5% నిర్దేశించింది. 5% సూట్ తీసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాను. మళ్ళీ గ్రేడింగ్ ఏంటంటే నేను 10% సూట్ తీస్తాను. ఇప్పుడు జగిత్యాల మార్కులు ఏమొస్తుందంటే 4% కమిషన్ స్థానే 10% కమిషన్, 5% సూట్ స్థానే 10% సూట్. ఆక్షన్ నిర్వహణ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ
ఆధ్వర్యంలో కొనసాగాలి. మార్కెటింగ్ శాఖ సంబంధం లేకుండా ఏదైతుందో వాళ్ళే ట్రేడర్స్ అట్ట ఆక్షన్ చేసుకుంటారట. వాళ్ళు డీటెయిల్స్ ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఇస్తే ఇది వీళ్ళు ఇక్కడ దాన్ని రికార్డుకు నమోదు చేస్తారు. వాట్ ఈస్ ఇట్? ఏం జరుగుతుంది ఏంటి? జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిన తదుపరి కూడా వీళ్ళు మ్యాంగో మార్కెట్ అవకతవకలు కంట్రోల్ కావటం లేదు అంటే మరి ఓవే ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం ఏ పరిస్థితులు కూడా మద్దతు ధర కల్పింపజేయడానికి ఇన్ని చర్యలు చేపడుతుంది. వినియోగదారులకు ఏదైతుందో అండగా నిలవాలని ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డు జారీ కానీ నిత్యావసర వస్తువులు వినియోగింపబడాల లక్ష్యంతో నేను ఫైన్ వెరైటీ, సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ఇస్తున్నది. నేను దయచేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్తో మాట్లాడాను, నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారితో. ఇదెక్కడ న్యాయం అమ్మా? దయచేసి ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది, ఇక ఆల్రెడీ ఇంకో 15 రోజులు ఉంటుంది సీజన్. ప్రొఫెషన్ కార్డు వచ్చిందో వర్షాలు వచ్చినాయి అంటే ఏదైతుందో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ 15 దినాలు ఏదైతుందో మార్కెట్ను పర్యవేక్షించి అవకతవకలు అదుపు చేసిన బాధ్యత జిల్లా పాలనాధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది. జిల్లా పాలనాధికార యంత్రాంగం ఏదైతుందో ప్రత్యక్ష పర్యవేక్షణ. స్పెషల్గా ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారిని డిప్యూటీ చేయండి ఆర్డీఓ గారిని. హెడ్ క్వార్టర్లు ఉన్నది, ఒక గంట సమయం వెచ్చిస్తే అయిపోతుంది మొత్తం. దాని ట్రేడింగ్ అంతా అయిపోతుంది, గంట లోపల మొత్తం ట్రేడింగ్ అయిపోతుంది. మీకు ఎవరు జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ఇప్పటికైనా ఏదైతుందో మీరు స్వయంగా విజిట్ చేసింది, కొంతమేరకు మీరు న్యాయం చేయాలని ప్రయత్నం చేసింది, కానీ ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం పర్యవేక్షణ. కాబట్టి మరొకసారి వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి, మీరు మ్యాంగో మార్కెట్ ఆప్షన్ నిర్వహణ అనేది కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ గుర్తించినటువంటి ఒక సముదాయంలో మీరు దాన్ని ఆక్షన్ నిర్వహించాలి. ప్రైవేట్ ట్రేడర్ ఇష్టానుసారం ఏదైతుందో అన్న మండి ముందు నేను ఆక్షన్ పెట్టుకుంటాం అనేది కాదు. ప్రైవేట్ మండి ముందు ఆక్షన్ పెట్టుకుంటే ఇప్పుడు ఏమంటారంటే నా మండి ముందు ఆక్షన్ పెట్టుకుంటా అంటాడు, ఎవరి మండి ముందు ఇంకోటి ఎందుకు వస్తాడు? కామన్ ప్లేస్ లో ఆక్షన్ నిర్వహణ మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ జరగాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్ మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో 4% మించకూడదు. సూట్ ఏదైతుందో 5% మించకూడదు. తక్కుపట్టి ఏదైతుందో వెంటనే జారీ చేయబడాలి. తక్కుపట్టి ఓన్లీ 1/3 is left. సరే, ఏదైనా కానీ ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైన అసౌకర్యం అనుకూలకుండా ధాన్యం సేకరణ పట్ల రైతుకు అండగా నిలబడే విధంగా, అట్లాగే చెల్లింపులు కూడా ఏదైతుందో 48 hours లోపల చెల్లింపులు చేయడం జరుగుతుంది. 48 hours. ఇవన్నింటికి తోడు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో, 11 సంవత్సరాల కాలంలో ఇవాళ తెల్ల రేషన్ కార్డు జారీ అనేది అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా అందరికీ రేషన్ కార్డు కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉంటారు. అంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి అనుమతించినటువంటి రేషన్ కార్డు సంఖ్య 55 లక్షలే.
1.91 సంఖ్య. అది ఆల్రెడీ రెట్టింపు అయిపోయింది. రేషన్ కార్డు అనేది ఏదైతుందో కేవలం నిత్యావసర వస్తువులు సరుకులకే పరిమితం కాకుండా వీళ్ళు తెల్ల బియ్యం పంపిణీ చేస్తున్నాయి గత 2 మాసాలకి వెళ్ళి. వీళ్ళ వైట్ రేషన్ కార్డు యొక్క గుర్తింపు పెరిగిపోయింది. గతంలో నాణ్యమైనటువంటి ఒక బియ్యం అందించలేకపోవడంతో రేషన్ కార్డు కేవలం ఆరోగ్యశ్రీకే పరిమితం అవుతుందని మీరు భావించేవాళ్ళు. మీరు ఉచిత వైద్య సదుపాయం ఆరోగ్యశ్రీతో పాటుగా నిత్యావసర వస్తువులే కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి యొక్క స్వయం ఉపాధి పథకాలే కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటి కూడా ఇది ఒక కొలతబద్ద కాబోతుంది. దానికి ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావద్దని చెప్పని ఇప్పుడు కొద్దిమంది మిత్రులు ఏదైతుందో కొంత ప్రజాపాలనలో మనం చేసిన దరఖాస్తులు ఏదైతుందో ఆన్లైన్లో వాటిని కన్వర్ట్ చేయలేదని చెప్పి కొంత మనకు ఫిర్యాదు వచ్చింది. ప్రజాపాలనలో చేయబడ్డ దరఖాస్తులు ఏదైతుందో ఆన్లైన్లో అవి నమోదు చేయబడలేదని చెప్పారు. అవి ఆన్లైన్లో నమోదు చేయబడటంతో పాటుగా ఎవరైనా కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు పొందలేకుండా ఉండినట్టయితే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ మళ్ళీ అగైన్ దే ఆర్ గెట్టింగ్. అంటే అల్టిమేట్ గా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే రేషన్ కార్డు అర్హత ఉన్న వారికి అందరికీ కూడా రేషన్ కార్డు అందింపజేయడం కల్పింపజేయడం ప్రభుత్వ లక్ష్యం. అది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ, ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళ, ఆఫ్లైన్ అప్లై చేసుకున్న వాళ్ళ, లెట్ దెమ్ ఎనీబడి. ఇక్కడేంటి అర్హత ప్రధానం. అర్హతకు అనుగుణంగా పారదర్శకంగా అందరికి రేషన్ కార్డు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పండి. వన్ మస్ట్ అప్రిషియేట్ ఇట్. నేను అనుకోవడం మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సులువుగా అంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఇట్ వాజ్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్ కార్డు జారీ అనేది ఇట్ వాజ్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఏదంటే మ్యాంగో అంటున్నావా యూఆర్ రైట్ జరుగుతుంది అంటున్నారు. నేను అంటున్నా కదా బాబు, మీరనేది నేను నివేదిస్తే మ్యాంగో చెల్లి తక్కుపట్టి జారీ లోపల జాప్యం అవుతున్నది. తక్కుపట్టి జారీ అయిన తర్వాతనే చెల్లింపు సమస్య తెరవేడిపోతుంది. కమిషన్ ఏదైతుందో 4% పరిమితం కావాలి, 10% పోతుంది కమిషన్. సూట్ 5% పోవాలి, 10% పోతుంది. ఆక్షన్ ఏదైతుందో కామన్ ప్లేస్ జరగాలి, జరగడం లేదు. మన జగిత్యాలో మార్కెట్ కోరుకుంది ఇందుకేనా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాధ కలుగుతుందని చెప్పంటూ నేను అలాగే చెల్గలు ఏదైతుందో మన వాలంటరీ ప్రదర్శన క్షేత్రం కేటాం చేయబడ్డ స్థలాలు ఏదైతుందో చెల్లి గ్రామంలో అందరూ కూడా మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేస్తే మాకు కూలీ లభిస్తుంది. ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలని చెల్గేలు వాస్తవ్యులు కోరుకోవడం. జగిత్యాల డివిజన్ కేంద్రం కాబట్టి ఏదైతున్నదో 25 ఎకరాలు ఏక సముదాయం. ఇంత చేస్తే ఏదైతుందో అది వీళ్ళ ట్రేడర్స్ గా బాధ్యత తప్పు చెప్పినట్టు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎందుకు, మార్కెటింగ్ శాఖ ఎందుకు? హెడ్ క్వార్టర్లు ఉంటుంది మార్కెట్. ఇప్పటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వారు గేవ్ హిస్ అటెన్షన్, వారు ఒకసారి విజిట్ చేసారు. దీనికి అందరికీ బాధ్యులు ఆ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఇక్కడ సంబంధం మార్కెట్ సెక్రటరీ. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఆ మార్కెటింగ్ శాఖ సెక్రటరీ. ఆర్డీఓ గారికి ఏదైతుందో పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు, ఆర్డీఓ స్థాయి అధికారికి. అదేవిధంగా రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా
కల్పింప చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని జారీ చేయడం పట్టడం జరుగుతుందని చెప్పండి. ఆ రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా కూడా వారికి కల్పించాల్సినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా కల్పింప చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పండి. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి కూడా ఏదైనా సాంకేతిక కారణాలతో పొందలేకుండా ఉండినట్టయితే దే కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. ఏదైనా సాంకేతిక కారణాలతో రేషన్ కార్డు పొంది లేకుండా ఉండినట్టయితే అర్హత ప్రధానం, అర్హతకు అనుగుణంగా రేషన్ కార్డు కల్పింపజేయగలరు. రేషన్ కార్డు పొందిన వారికి ఏదైతుందో మళ్ళీ బై నెక్స్ట్ మంతే వాళ్ళు నిత్యావసర వస్తువులు ఏదైతుందో పొందబోతుంది. అంటే ఇట్స్ ఇన్నోవేటివ్. ఒకవైపు ఏదో ప్రభుత్వం ఇంత పారదర్శకంగా ఇన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మ్యాంగో మార్కెట్లో ఏదైతుందో మేము గతంలో కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా, మీడియా దృష్టి కూడా తీసుకొచ్చింది. ఇక్కడ వాస్తవంగా చికిత్సలు ఏదైతుందో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రులు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 25 ఎకరాలు ఏదైతుందో ప్రత్యేకంగా మ్యాంగో మార్కెట్ కేటాయింపు చేసి రైతుకు ఏదైతుందో మార్కెట్ ట్రేడింగ్ లోపల మనం ఏ నాగపూర్కో లేకుంటే ఇతర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు పోయే అవసరం లేకుండా జగిత్యాల్లో మనం మార్కెట్ సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అప్పుడు ఆనాడు. ది ఓన్లీ పర్పస్ ఈజ్ టు మేక్ ఫెసిలిటేట్ ది ఫార్మర్. రైతుకు సౌకర్యం కల్పింప చేయాలనే భావనతోని ఈ మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేసినవి. కూలీలకు కూడా ఉపాధి అవకాశం, ట్రేడర్స్ కూడా కొంతమేరకు ఏదైతుందో ట్రేడింగ్ ద్వారా ఏదైతుందో వారికి ఉపాధి అవకాశం. ఇప్పుడు అది ఏమైపోయి చివరికి వచ్చేవరకల్లా రైతు నలిగిపోతున్నాడు. రైతు నలిగిపోతున్నాడు. ఇప్పుడు అసలే అడ్వర్స్ సీజనల్ కండిషన్స్, దానికి తోడు ఏదైతున్నదో మరి మ్యాంగో ప్రైసే అది 30-35 పరిమితం అయిపోతుంది. అమ్ముకోవాలంటే ధైర్యం వస్తున్నట్టు చెప్పాలని కేవలం 30-35 రూపాయలు పరిమితం అయిపోతుంది ధర. తెంపడానికి రవాణాగా 10 రూపాయలు పోతుంది. అంటే రైతు మిగిలింది 20-25 రూపాయల మధ్యనే కాడికి వచ్చింది. అది కూడా ఆప్షన్స్ నిర్వహింప చేస్తే బిడ్డర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యి ఆ పోటీ తత్వంతో రైతు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించి ఆప్షన్ నిర్వహింప చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసినమే. కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిండ్రు. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఆక్షన్ అనేది ఏదైతుందో ఒక కామన్ ప్లేస్ లో నిర్వహించాలి. మార్కెటింగ్ శాఖ గుర్తింపు చేసినటువంటి ఒక సముదాయం లోపల దాన్ని ఆక్షన్ చేయాలి. అట్లా కాకుండా ఏదైతుందో ట్రేడరే ఆయన మండి ముందే నేను ఆక్షన్ చేసుకుంటానంటే ఒకటి మండి ముందు ఇంకోటి పోడు కదా. నేను ఆల్రెడీ డిఎం మార్కెటింగ్ శాఖతో మాట్లాడా. ఎక్కడిది కథ సార్, మేము పెట్టినాం, వీ హావ్ ఐడెంటిఫైడ్ ఏ కామన్ ప్లేస్. వాళ్ళు మాకు సహకరిస్తే నువ్వేం చేస్తున్నా? ట్రేడర్ అదుపు చేసేది ఎవరు? మార్కెటింగ్